చైనాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ వ్యవసాయ గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టాంగ్ రెన్జియాన్ కు మరణశిక్ష విధిస్తూ జిలియన్ ప్రావిన్స్ లోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2007 నుంచి 2024 వరకు టాంగ్ వివిధ పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే 268 మిలియన్ యువాన్లు లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో మరణశిక్ష విధించింది. అయితే ఆయన తన నేరాలను అంగీకరించి విచారణకు సహకరించారని పేర్కొంటూ మరణశిక్షను 2 ఏళ్ల పాటు నిలిపివేసింది. అంటే 2 ఏళ్లలోపు అతను ఎటువంటి కొత్త నేరాలకు పాల్పడకపోతే ఆయన శిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అవినీతి ఆరోపణలు రావడంతో 2024 నవంబర్లో చైనా కమ్యూనిస్టు పార్టీ టాంగ్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. 6 నెలల తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించింది. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా తాజాగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. మిషిగాన్ రాష్ట్రంలోని ఓ చర్చ్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు సృష్టించిన బీభత్సంతో 2 ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. గ్రాండ్ బ్లాంక్ పట్టణంలోని చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ లో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా 40 ఏళ్ల వ్యక్తి కారుతో నేరుగా చర్చ్లోకి దూసుకొచ్చాడు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ విలియం రెన్యే వెల్లడించారు. ఈ దాడి తర్వాత నిందితుడు ఉద్దేశపూర్వకంగానే చర్చికి నిప్పు పెట్టినట్లుగా తాము భావిస్తున్నామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు వారిపై కూడా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మరణించాడని చీఫ్ రెన్యే ధృవీకరించారు. కాల్పుల అనంతరం చర్చిలో చెలరేగిన భారీ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ భయానక ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మిషిగాన్ గవర్నర్ గ్రెచెన్ విడ్మర్ స్పందిస్తూ గ్రాండ్ బ్లాంక్ సమాజం కోసం నా హృదయం ద్రవిస్తోందని, ప్రార్థనా స్థలంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని తెలిపారు.